హాయ్ ఎవ్రీవన్, రైతు మిత్రులారా అందరు బాగున్నారా? మరి బాగుంటే అంతే సంతోషం. మరి ముఖ్యంగా ఈ చలికాలం సమయంలో మరి బాగా మంది ఇప్పటికే అర్లు వేస్తున్నారు కాబట్టి మరి నార్మల్ వేసేది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించుకోండి. ఈ నార్మల్ మిగిలే ప్రమాదం మిగిలే అవకాశం లేదు కాబట్టి మరి ఈపాటికైనా కానీ ఎటువంటి ప్రమాదం లేదు. ఇప్పటికైనా కానీ నారు సరిపోకపోతే ఇప్పుడైనా కానీ నారు పోసుకో, మరి అడ్లు నార్మల్ పోసుకునే అవకాశం ఉంది. జనవరిలో కూడా వేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది అనేసి నేను అంటున్నాను. ఇప్పుడు పోసిన నారుకి ఏమవుతాయంటే రోజుల మీద పడిపోతాయి, చలికి మరి ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. ఇగో చూడండి, మనం ఆరుతడి పంట కోసం అనేసి మన బెండ చెట్లే కానీ ఇవే చెట్లే కానీ కూరగాయ చెట్లే కానీ పెట్టుకోవడం కోసం మనము ఇప్పుడు ఇగో చూడండి, ఇగో గిర్రలు కొట్టుకున్నాం. గిర్రలు కొట్టేసుకొని కాలాలు తీసుకున్నాం. మధ్యన కాలాలు తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు చలి ఎక్కువ ఉంది కాబట్టి బెండలు పెట్టినా ఇవి పెట్టినా కానీ మనకు బెండ రాదు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకోవాలని కోరుచున్నాను. ఇగో మధ్యన ఎంత పెద్ద గెట్టున్నా కానీ మనకు పారకం తొందర వారాలంటే మన కాల మధ్యన ఇగో ఇలా పారకం కాల పెట్టుకున్నాను. ఇలా పారకం కాల పెట్టుకున్నట్లయితే ఈ పట్టకు పారుతున్నట్టు లెక్క. ఈ పట్టకు వారుతుంది అనేసి ఉద్దేశం. ఎందుకంటే మనం ఉండే తొందరగా నీళ్ళు పారించుకుంటేనే మస్తు బెటర్ ఉంటాయనేసి నేను అంటున్నాను. మరి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మరి బోరు అట్లా నీడ్చబెట్టేసి మరి నీళ్ళు ఎక్కబోతున్నాయి కాబట్టి మరి అలా పోకుండా మరి ఇక్కడనే బోర్ దగ్గరనే ఉండి మనకేం రాజకీయ నాయకులం కాదు, మనం లేనిదేం పంచాయలు దిగాయి కాబట్టి మనం ప్రతి ఒక్కరు గమనించుకొని ఇక్కడనే దగ్గర ఉండి పారించుకుంటే మనకు నీళ్ళు సేఫ్టీ ఉంటుంది. కరెంటు ఎట్లాగో ఫ్రీగా అనేది అనుకోకుండా మనము కరెక్ట్గా మనము ఎప్పుడే కానీ మనం ఇలా దగ్గరుండి పారించుకుంటే మనం కరెంటుని సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి సక్రమంగా నీళ్ళు పారుతాయి అనేసి నా ఉద్దేశపూర్వకంగా నేను చెప్తున్నా. కాబట్టి ఇలాంటి గిన్నెలు కొట్టుకొని చెట్లు పెట్టుకున్నట్లయితే ఇప్పుడు చలి తీవ్రత కొంత తగ్గింది కాబట్టి చాలామంది రైతులు పొలం అని అనేసి అంటారు. కాబట్టి పొలం కంటే కొంచెం కష్టపడితే ఎప్పుడు మనకు చిల్లర పంటల్లోనే ఎక్కువ లాభాలు ఉంటాయనేసి ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి మనము ఎప్పుడు వరి వేస్తూనే ఉంటే మనకు లాభాలు రావు కాబట్టి చిల్లర పంట వేయాలంటే ఇప్పుడు వేయాల. చలి కొంచెం తగ్గిందంటే వేసిన విత్తనం వేసినట్లే మొలుస్తుంది కాబట్టి దాంట్లోనే భూమిలోనే చుట్టుకపోదు కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు గమనించి ఇలాంటి గిన్నెలు వేసుకొని మరి మధ్యాహ్నం ఇట్లా మీకు చూపించిన చూడండి, మధ్యాహ్నం ఇట్లా కాలాలు వేసుకొని కాలకు వారించుకుంటూ ఉంటే మరి మంచిగా ఉంటాయనేసి నేను అంటున్నాను. మరి మీరు కూడా ఇలానే ట్రై చేసి మరి ఇలానే వారిస్తే మన కరెంట్ సేవ్ ఉంటుంది, నీళ్ళు సేవ్ ఉంటాయి. కాబట్టి ఇంకోటి చెప్తున్నా మీకు, ఫ్యూచర్లో కొన్ని రోజులైతే భూగర్భ జలాలు ఇప్పుడు 500 ఫీట్లు వేస్తుర్రా. భూగర్భ జలాలు తాగుదామంటే మనకు తాగడానికి నీళ్ళు దొరకనంత లోపలికి పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు బోర్ చాలేసినమ్మా పోతున్నాయా అనేది కాకుండా మనకు ఎంత మట్టుకైతే నీళ్ళు అవసరం ఉంటాయో అంత మట్టుకే నీళ్ళు ఉపయోగించుకొని మోటార్ బంద్ చేసుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తెలిసినంత మట్టుకు బోర్ దగ్గర ఎక్కడైతే బోరు మీద ఉంటుందో బోరు కింద ఉంటుందో అక్కడ కొంచెం గుంత ఏర్పడేసుకొని ఇంకుడు గుంతలాగా వేసుకుంటే పైనుంచి వచ్చిన వేరే నీరు వచ్చి మన ఇంకుడు గుంతలా మరి వచ్చి మన బోరుకు నీళ్ళు వచ్చేసి ఎప్పుడైనా కానీ గ్రౌండ్ వాటర్ కవర్ అవుతాయనేసి నేను అంటున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు చూడండి, మీరు చూడండి, ట్రై చేయండి. మళ్ళీ ముఖ్యంగా ఇంట్లో ప్లాస్టిక్ పేపర్లే కానీ మరి క్లాతులు చినిగిపోయిన బట్టలే కానీ ఎవున్నా సీసా బక్కలున్నా కానీ ఒక దగ్గర వేసి తీసుకుపోయి
బయటకు తీసుకుపోయి పడేయాలి. ఎందుకంటే ఇంటి మనుషులము, వ్యవసాయదారుడు మంచి కైకిలు వచ్చేవాళ్ళు మనుషులే, శ్రామికులు మనుషులే కాబట్టి ప్రతి ఒక్కరు పెద్ద మనసుతోటి గ్రహించి మరి వాటిని తీసుకుపోయి అక్కడ దూరం పడేస్తే బాగుంటాయనేసి నేను అంటున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి. బాయ్, నమస్తే.